రేయ్ ఎవర్రా మీరంతా ఇది ఓ తమిళ్ డబ్బింగ్ సినిమాలోని ఫేమస్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్ స్పష్టమైన తెలుగులో ఏపీ ప్రజలే అంటున్నారు. రే ఎవర్రా మీరంతా అని. ఎందుకో తెలుసా? కొంతమంది పచ్చమూక గుంపులు గుంపులుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు వెంటనే కేసులు బుక్ చేసేస్తున్నారు. ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి జైళ్లలో తోసేస్తున్నారు. అసలు ఎవరు వీళ్ళంతా? ఇంతమంది ఒకేసారి ఎందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఫిర్యాదులు చేస్తున్నారు? దీని వెనుక ఉన్నదెవరు అని ప్రశ్నిస్తే సమాధానం చాలా సులభంగానే దొరుకుతోంది. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై పోస్టు పెట్టారట. దాదాపు 2 ఏళ్లకు ఎవరో కొందరి మనోభావాలు దెబ్బతిని వెంటనే గుంపులుగా పోలీస్ స్టేషన్లకు పరుగులు తీసి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే దొరికిన సెక్షన్లు దొరికినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టేశారు. ఇది ఒక్క వర్మ కథ మాత్రమే కాదు, వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల కర్మ కూడా. ఏదో ఒక్క పోస్టు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టు, కేవలం ఒకే ఒక్క పోస్టు ఎవరో ఒకరు పెట్టారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో ఒక వ్యక్తిపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి, అనేక ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. ఇలా ఒక వ్యక్తి పెట్టిన ఒక్క పోస్టు పైన అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయొచ్చా? ఏమో, మన ఖాకీలే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. అంతెందుకు సార్, బాధితుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ఒక మాజీ ఎమ్మెల్యే పైనే పోక్సో కేసు పెట్టేశారు. ఆయన గతంలో ఎమ్మెల్యే, పైగా లా చేశారు. ఈ తప్పుడు కేసు నుంచి ఎలా బయటపడాలో ఆయనకు బాగా తెలుసు. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఒక్కో సోషల్ మీడియా యాక్టివిస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టి ఆఖరికి పీడీ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టడానికి సిద్ధమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? నచ్చని వారిని తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగించి సంబంధం లేని వ్యక్తుల పేర్లు చెప్పించి బలవంతంగా సంతకాలు పెట్టించి వాళ్లపైన కూడా కేసులు నమోదు చేసే పోలీసు వ్యవస్థను మీరెప్పుడైనా చూశారా? అధికార పార్టీ కార్యాలయం నుంచే ఈ కేసులకు సంబంధించిన సిగ్నల్స్ వెళ్లడం మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తూ ఉండొచ్చేమో. అసలు ప్రభుత్వం కక్షగట్టడం, కాకీలు కేసులు కట్టడం, దీనిపై ఓ 10 పాయింట్లు చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, ఒక సోషల్ మీడియా పోస్టుకు అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. పాయింట్ నెంబర్ 2, ఒకరిపై ఇంకొకరు పోస్టు పెడితే మరెవరో వచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టడం మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. పాయింట్ నెంబర్ 3, వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా వెళ్ళి ఫిర్యాదులు చేస్తుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయటం మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. పాయింట్ నెంబర్ 4, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతపై పోక్సో అట్రాసిటీ కేసులు పెట్టడం మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. పాయింట్ నెంబర్ 5, ఆధారాలు దొరకలేదని బాధితుడి ఫోన్ నుంచి పోలీసులే అసభ్యకర పోస్టులు పెట్టడం మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. పాయింట్ నెంబర్ 6, సోషల్ మీడియా పోస్టుకు BNS 111 సెక్షన్తో పాటు పీడీ యాక్ట్కు ప్లాన్ చేయటం మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. పాయింట్ నెంబర్ 7, సోషల్ మీడియా యాక్టివిస్టుపై 3rd డిగ్రీ ప్రయోగించి వారి టార్గెట్లో ఉన్నవారిని ఇరికించే కుట్ర మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. పాయింట్ నెంబర్ 8, ఎవరిపై అక్రమ కేసులు పెట్టాలో అధికార పార్టీ కార్యాలయం నుంచే డైరెక్షన్ ఇవ్వడం మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. పాయింట్ నెంబర్ 9, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న ఐటీడీపీ ఎల్లో సైకోలను వదిలేసి అమాయకులపై అక్రమ కేసులు పెట్టడం మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. పాయింట్ నెంబర్ 10, పక్కా ఆధారాలతో ఐటీడీపీ సైకోలు పెట్టిన అభ్యంతరకర, అసభ్యకర పోస్టులపై ఫిర్యాదులు చేసిన పట్టించుకోని పోలీసు వ్యవస్థను మీరెప్పుడైనా చూశారా? ఓటేసిన పాపానికి చూస్తున్నారుగా. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా బాగా అర్థం కావాలంటే, మనకి సామాన్యుడికి కూడా అర్థం కావాలంటే, ఏదో ఒక పోస్టు పెడితే ఆ పోస్టు మనకు నచ్చలేదు కాబట్టి ఎవరి మీద ఎవరు పెట్టినా ఇంకెవరో 3rd పార్టీ వచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇది చాలా గొప్ప విషయం. దేశంలో మొదటిసారి మన రాష్ట్రంలోనే మొదలైంది. అంతకంటే గొప్ప విషయం, ఈ దేశంలో మనకి ఒక రాజ్యాంగం మాట్లాడే హక్కును, స్వేచ్ఛను, మన మనోభావాలను, మన భావాలను పంచుకునే స్వేచ్ఛను, హక్కును మనకు కల్పించింది. కానీ అదేది కూడా లేదు. మీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు,
మీకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మీకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, మీకు నిలదీసే హక్కు లేదు అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తోంది కదా. ఇదంతా ఒక ఎత్తు. భావ ప్రకటన స్వేచ్ఛను పక్కన పెట్టేసండి, అది ఎప్పుడో పోయింది, అర్థమైపోయింది. భావం లేదు, ప్రకటన లేదు, స్వేచ్ఛ లేదు. పైగా ఇప్పుడు జీవించే హక్కు కూడా లేదని నిరూపిస్తోంది ఈ ప్రభుత్వం. జీవించే హక్కు, గోప్యత కూడా చోటు లేదు, మీకు వ్యక్తిగతం అన్నదే ఉండదు అన్నట్టుగా ఈరోజు వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. అనిల్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి అతను ఎక్కడున్నాడు, ఏంటి, అతని సమాచారం ఏంటి, అతన్ని ఏ రకంగా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు, ఎప్పుడు రాబోతున్నారు, ఎలా అరెస్ట్ చేయబోతున్నారు అన్న విషయం పోలీసుల దగ్గర అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఒక సమాచారం ఈరోజు జనసేన సోషల్ మీడియాకి ఎక్కేసింది. అంటే పోలీసుల దగ్గర మన వ్యక్తిగత అంశం, మనం జీవించే హక్కు, వ్యక్తిగతంగా మనం జీవించేటటువంటి హక్కు మనం కలిగి ఉన్నాం. దీనికి భంగం కలిగింది. పోలీసులు ఏదో చేశారు, సరే ఏ రకంగా ట్రేస్ చేశారు, ఎందుకు ట్రేస్ చేశారు, అతను ఎందుకు వెంబడించారు, ఎటువంటి సమాచారం సేకరించారు, అతను ఎక్కడున్నాడని తెలుసుకున్నారు, ఓకే. కానీ పోలీసుల దగ్గర ఉండాల్సినటువంటి సమాచారం ఈరోజు డిప్యూటీ సీఎం గారి తాలూకా ట్విట్టర్ పోస్ట్, ఎక్స్లో పోస్ట్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకూడదనే మేము కొన్ని బ్లర్ చేసి చూపిస్తున్నాం కదా. ఇది పోలీసుల దగ్గర ఉండాల్సినటువంటి సమాచారం, అనిల్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం. అతని సమాచారాన్ని పెట్టి మామలు వస్తున్నారు నీ దగ్గరికి, వెయిట్ చేయి, పోలీసు మామలు వస్తారు, ఇవన్నీ చేయించింది నువ్వే కదా, ఆర్ యు షూర్ అంటూ పోస్టు పెట్టి మామలు వస్తున్నారని భయపెడుతూ మొత్తం. అతనికి ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అతను ఎక్కడున్నాడు, ఏ రేఖాంశము అక్షాంశం ఏవో ఉంటాయి కదా, లాంగిట్యూడు, లాటిట్యూడ్, ఎంఎస్ఐఎస్డిఎన్, ఐఎంఎస్ఐ, ఐఎంఈఐ, ఎల్బిఎస్, డిటిఎం, సెల్ ఐడి, డీవియేషన్ 66 మీటర్స్ మొత్తం కనిపిస్తుంది ఇందులో. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆ బాధితుడు ఒకసారి ఏమన్నారో విందాం ప్లీజ్. ఆ బాధితుడి బయట ప్లే చేయండి. నా పేరు అనిల్ కుమార్, కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అనే యూజర్ నేమ్ కలిగి ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్, జనసేన పార్టీ. ఈయనకి నాకు ఏదో చిన్న గొడవ అయిందండి. నైట్ గొడవ అవగానే ఒక 5 minutesలో నా ఐఎంఐ నెంబర్, నా లైవ్ లొకేషన్ మొత్తం తీసుకొచ్చేసాడండి. తీసుకొచ్చి అప్లోడ్ చేసేసాడండి, ట్వీట్ చేసేసాడండి. ఎవరిచ్చారండి వాళ్ళకి? నాకైతే ప్రాణహాని ఉందండి. దీనికి ఏమైనా అయితే ఆయన కారణం అండి. జనసేన కార్యకర్తల తరపున నుంచి నాకైతే థ్రెట్ ఉన్నదండి. నిజానికైతే పోలీసు వ్యవస్థ అతనికి సహకరించి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. పోలీసుల దగ్గర ఉండాల్సింది ఇటువంటి సమాచారం అతని దగ్గరికి ఎలా చేరిందో అర్థం కావటం లేదు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేసి ఈ రకంగా థ్రెట్ చేస్తూ ఉంటే వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఒక వ్యక్తి సమాచారానికి గోప్యతకు సంబంధించి వాళ్ళ డేటాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం గారి తాలూకా అంట ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఈ తాలూకా చూడండి. ఈ తాలూకాను తగలయ్యాలి కానీ ఈ రకంగానా, ఇంత దుర్మార్గంగానా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు వాలంటీర్లు వెళ్ళి అందరి డేటాను సేకరించి ఆ డేటాను మొత్తం తీసుకెళ్ళి నానక్రామ్గోడ్లో పెడుతున్నారట. సార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఇది వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించింది సార్. ఈరోజు ఈ రకంగా బెదిరింపులు వస్తుంటే బయట తిరగాలా లేదా? సేజ్ ద షిప్గా సార్. ఇప్పుడు మీరు చెప్పాల్సింది సేజ్ ద అకౌంట్. ఎవరు వీళ్ళు పెట్టిన వాళ్ళు అనేది వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఆ రోజుల్లో మీరేం మాట్లాడారో ఒకసారి ప్రజలకు వినిపిస్తాను. ఎందుకంటే మనం చాలా మంచి మంచి నీతి వాక్యాలు పలికిన తరువాత దాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా ప్రసంగించారు. ఒకసారి ఆ ప్రసంగాన్ని, ఆ నీతి సూక్తుల్ని, సుమతి శతకాన్ని, ఆ ప్రవచనాన్ని ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ డేటా ఎక్కడుంది అంటే హైదరాబాద్ నానక్రామగూడలో ఉంది. ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడతారు. అసలు ఆంధ్రప్రదేశ్ డేటా జగన్
ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఇంటి ఆధార్ డేటా, బ్యాంకు డేటా హైదరాబాద్లో ఈ సంస్థలో ఎందుకు పెట్టావు? దీని గురించి నీ సమాధానం ఏంటి? ఆంధ్రప్రదేశ్ డేటా ఎక్కడుంది అంటే హైదరాబాద్ నానక్రామగూడలో ఉంది. ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడతాడు. అసలు ఆంధ్రప్రదేశ్ డేటా జగన్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఇంటి ఆధార్ డేటా, బ్యాంకు డేటా హైదరాబాద్లో ఈ సంస్థలో ఎందుకు పెట్టావు? దీని గురించి నీ సమాధానం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పే మాటలు విని ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు, మిమ్మల్ని చాలా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఇందులో పోలీసు వ్యవస్థ పాత్ర ఉందా లేదా తేల్చండి. ఒకవేళ లేదు అనుకుంటే అతనికి సమాచారం ఎలా చేరిందనేది తేల్చండి. వ్యక్తుల గోప్యతకు, వాళ్ళ భద్రతకు, వాళ్ళ డేటాకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించినటువంటి అంశంగా ఇది మారింది. కాబట్టి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు డేటా గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. కాబట్టి మీరు మాత్రమే ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని ప్రజల డేటాకు సంబంధించి, వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో చర్యలు తీసుకోగలరని చాలామంది విశ్వసిస్తున్నారు సార్.